సనాతన ధర్మంలో భాగంగా ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, స్వయంభు క్షేత్రాలు, మఠాలు ఇలా ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత సొంతం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పంచభూతాల్లో ఒకటైన వాయులింగేశ్వరుడు వెలిసిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. గ్రహదోషాల విరుగుడుకు రాహుకేతు ప్రత్యేక పూజలు చేయటం శ్రీకాళహస్తిలో ఆనవాయితీగా వస్తుంది. ఈ పూజనే కొందరు బిజినెస్ గా మార్చుకున్నారు. భక్తుల ముసుగులో శ్రీకాళహస్తీశ్వరుడి ఆదాయానికి గంటి కొడుతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. మహాశివుడికి చెందాల్సిన వెండి నాగపడగలను కొందరు అక్రమంగా సొంతం చేసుకుని అమ్ముకుంటున్నారు. సనాతన ధర్మంలో భాగంగా ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, స్వయంభు క్షేత్రాలు, మఠాలు ఇలా ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత సొంతం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పంచభూతాల్లో ఒకటైన వాయులింగేశ్వరుడు వెలిసిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. గ్రహదోషాల విరుగుడుకు రాహుకేతు ప్రత్యేక పూజలు చేయడం శ్రీకాళహస్తిలో ఆనవాయితీగా వస్తుంది. ఈ పూజనే కొందరు బిజినెస్ గా మార్చుకున్నారు. భక్తుల ముసుగులో శ్రీకాళహస్తీశ్వరుడి ఆదాయానికి గండి కొడుతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. మహాశివుడికి చెందాల్సిన వెండి నాగ పడగలను కొందరు అక్రమంగా సొంతం చేసుకుని అమ్ముకుంటున్నారు. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుణ్ణి పసిడి ధర భయపెడుతుంది. అయితే వెండి ధర పెరుగుదల మాత్రం కొందరు కేటుగాళ్లకు బిజినెస్ గా మారింది. బహిరంగ మార్కెట్లో 3,000కు గ్రాము వెండిని కొనాల్సిన అవసరం లేకుండా 500కే భక్తి ముసుగులో వెండి కొంటున్నారు. అవును, భక్తి ముసుగులో కొందరు అక్రమార్కులు శ్రీకాళహస్తీశ్వరుడి సమక్షంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. వెండి రేటు పెరుగుదలతో కొత్త కొత్త స్కెచ్లు వేస్తూ ముక్కంటికి చెందాల్సిన నాగపడగలు కాజేస్తున్నారు. జాతక దోషాల విరుగుడు కోసం రాహుకేతు పూజలు శ్రీకాళహస్తి క్షేత్రంలో నిర్వహిస్తారు. ఈ పూజ కోసం దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. భక్తుల ఆర్థిక స్థితిని అనుసరించి టికెట్ కొనుగోలు చేసి పూజలో పాల్గొంటారు. 500 నుంచి 2,000 వరకు వివిధ కేటగిరీల్లో టికెట్లు ఉంటాయి. స్వామి సన్నిధికి దగ్గరగా ఉంటే టికెట్ ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఈ పూజలో భాగంగా భక్తులకు ఆలయమే పూజా సామాగ్రితో పాటు వెండి నాగ పడగలు అందజేస్తుంది. పూజ అనంతరం వీటిని స్వామివారిని దర్శించుకుని హుండీలో వేస్తారు. భక్తులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఆలయం పరిధిలోనే వెండిని కరిగించి నాగపడగలు తయారు చేస్తారు. అయితే వెండి ధరకు రెక్కలు రావడంతో కొందరు దళారులు అధికారులతో కుమ్మక్కు అయ్యారనే ప్రచారం జరుగుతోంది. గుట్టుగా అధిక మొత్తంలో 500 రూపాయల టికెట్లు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకొని ఒక్కో పడగపై 1,000 రూపాయలు వెనకేసుకుంటున్నారట. పూజ చేయించుకున్న వారి సంఖ్య వారి కంటే టికెట్లు కొనుగోలు ఎక్కువగా ఉండడంతో ఈ విషయం బయటపడింది. 500 రూపాయల టికెట్ కొంటే ఆలయ అధికారులు పూజ కోసం భక్తులకు 2 నుంచి 3 గ్రాముల బరువైన నాగపడగలు అందజేస్తారు. పూజ అనంతరం వీటిని హుండీలో వేస్తారు. అయితే కొందరు మాత్రం ఈ పూజ క్రతువును బిజినెస్ గా మార్చుకున్నారు. 500 రూపాయల టికెట్లు ఒకేసారి కొనుగోలు చేసి అందులో వచ్చే వెండి పడగలను మార్కెట్లో అమ్ముకుంటున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వెండి ధర మార్కెట్లో కిలో 3 లక్షలకు చేరడంతో ఈ ఘాతుకానికి దుండగులు ఒడిగడుతున్నారు. ఒక్కో పడగపై 1,000 రూపాయలు అక్రమంగా సంపాదిస్తూ శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం ఆదాయానికి గండి కొడుతున్నారు. బయట మార్కెట్లో గ్రాము వెండి 3,000 పైచలకు ఉండగా శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో 500 ఇస్తే చాలు 2 నుండి 3 గ్రాముల బరువు గల నాగవెండి పడగలు వస్తాయి. పూజ అనంతరం స్వామికే వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు మాత్రం బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారు. భక్తుల ముసుగులో దుండగులు చేస్తున్న ఈ చర్యను అసలైన ముక్కంటి భక్తులు వ్యతిరేకిస్తున్నారు. దేవాదాయ శాఖ వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిఘాను పెంచి ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లకుండా చూడాలని కోరుతున్నారు.
సమయంలోని సీసీ కెమెరాల డేటాను బయటపెట్టాలని, అప్పుడే ఆలయంలో జరిగే మోసాలు బయటపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులు సనాతన ధర్మ పెద్దలతో కమిటీ వేసి విచారణ చేస్తే అసలు విషయం బయటపడుతుందని అంటున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel